సో మనకి అది నీడ వల్ల గ్రహణాలు ఏర్పడుతున్నాయని చాలా క్లియర్గా మనకు తెలుసు కాబట్టి వాటిని ఛాయాగ్రహాలని పేరు పెట్టారు. సో ఇంకొకటి ఏమంటున్నారంటేనండి ఈయన, సో ఇదే నీడకి భయపడటం చాలా మూర్ఖత్వం, దానివల్ల ఏమీ జరగదు అంటున్నారు. మరి ఈయన ఏ విధంగా మరి ఏమీ జరగదని నేను చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు గ్రహణ సమయంలోనే ఇది మన సముద్రంలోని అలలు ఎక్కువ ఎగిసిపడతాయి. అది పౌర్ణమి రోజు కావచ్చు, మన అమావాస్య రోజు కావచ్చు, అలాగే గ్రహణ సమయాల్లో కావచ్చు, సముద్రంలో అలలు ఎగిసిపడతాయి. అంటే ఖగోళంలో జరుగుతున్న ఒక పరిణామానికి భూమి మీద ఉన్న సముద్రంలో ఒక రియాక్షన్ కనిపిస్తుంది మనకి. అది మనకు తెలుసు, దాన్ని ఎవరం కాదనలేం. మరి అటువంటి రియాక్షన్ ఒక మనిషిలోనో లేకపోతే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలోనో మనం తినే ఆహారాల మీద ఉంటది అంటే అటువంటి సంభావ్యత లేదని ఆయన ఏ విధంగా చెప్పగలరు? నేను కూడా ఉంది అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఉంది అని నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను? దాని మీద ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ ఏం